రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులైజేషన్ యాక్ట్ FCRA కింద వివిధ దేశాల నుంచి అందే సాయాన్ని కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేయకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు రోడ్డుకెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచి సాయం పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. స్పెయిన్కు చెందిన విన్సెంట్ ఫెర్రర్, ఇంగ్లాండ్కు చెందిన అన్నీ ఫెర్రర్ దంపతులు 1969లో అనంతపురం జిల్లాలోని RTDని స్థాపించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నిర్మూలన, సమాన అవకాశాలు, సంపదలను అందరికీ అందించాలనే సంకల్పంతో ఈ ట్రస్ట్ను ప్రారంభించారు. ట్రస్ట్ ఏర్పాటు తర్వాత కరువు పీడిత ప్రాంతాల్లో ఫుడ్ ఫర్ వర్క్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలాది బావులు తవ్వడం, లక్షలాది గృహాల నిర్మాణం, కుష్ఠవ్యాధి కేంద్ర స్థాపన వంటి పనులను చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి కూలీలను రైతులుగా మార్చడంతో ఎంతో దోహదపడ్డారు. RTD గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సౌకర్యాలు మెరుగుపరచడానికి స్కూళ్లు, మొబైల్ లైబ్రరీలు ఏర్పాటు చేయడంతో పాటు స్కాలర్షిప్లు అందిస్తోంది. బత్తాలపల్లి, కళ్యాణదుర్గం, కనెక్కల్లో ఆసుపత్రులు, ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ స్థాపించి రోజు వేలాది మంది పేదలకు సేవలు అందిస్తోంది. అంతేకాదు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆదాయ ఉత్పత్తి కార్యక్రమాలు, వృత్తి శిక్షణలు, మహిళల భద్రత, సమానత్వం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వైకల్యంతో బాధపడుతున్న వారి కోసం కమ్యూనిటీ బెస్ట్ రిహాబిలిటేషన్ సెంటర్ స్థాపించి కృత్రిమ అవయవాలు, పునరావాస కేంద్రాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఎకాలజీ సెక్టర్ ద్వారా నీరు, నేల పరిరక్షణ, అటవీకరణ, హార్టికల్చర్ ప్రవేశపెట్టి వేలాది మంది రైతులతో మైక్రో ఇరిగేషన్ వ్యవస్థను అందిస్తోంది. సౌర పలకాల సాయంతో స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తోంది. 2012లో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి గృహ నిర్మాణంలో అత్యుత్తమ సేవలకు గుర్తింపు లభించింది. ఇక ఫెర్రర్ మరణానంతరం ఆయన తనయుడు మాంచియో ఫెర్రర్స్ ఈ కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. పేదల సంస్థగా పేరొందిన RTDపై కేంద్ర ప్రభుత్వం సీతకన్ను వేసింది. FCRA కింద వివిధ దేశాల నుంచి RTDకి అందుతున్నటువంటి సహాయాన్ని నిలిపివేసింది. దీంతో భవిష్యత్తులో RTD నిధుల కొరత కొట్టుమిట్టాడే పరిస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులే కాకుండా నేరుగా విదేశాల నుంచి తెచ్చినటువంటి నిధులతో RTD ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో 4000కు పైగా గ్రామాల్లో సేవలు కొనసాగిస్తోంది. అలాంటి సంస్థకు విదేశాల నుంచి వచ్చే నిధులను రాకుండా కేంద్రం అడ్డుకుంటోందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ JC ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. వెంటనే నిధుల పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. అనంత గ్రామీణ ప్రజల ఆశాకిరణం ఆగిపోకూడదని, ఇక మనమంతా దానిని బ్రతికించుకుందామని పిలుపునిచ్చారు. స్థానిక నేతలతో కలిసి ఆందోళన చేశారు. మీకు ఎంతమందికి తెలుసు బుక్కరాయ సముద్రంలో ఏం స్కూల్ ఉన్నాయో తెలుసా మీకు ఎవరికన్నా? డెమ్ అండ్ డెఫ్ స్కూల్ ఇస్ దేర్. చెవిటి మూగకు స్కూల్ ఉంది, హాస్టల్ ఉంది. ఎవరు చూడలే. నేను అప్పుడప్పుడు పోతా దానికోసం. నేను కూడా అన్నం తీసుకొని పోతుండే అప్పుడప్పుడు పిల్లల కోసం. ఎక్కడే మరి ఆంధ్రప్రదేశ్లో అలాంటి స్కూల్ ఉందండి చెప్పండి. గుడ్డోలో స్కూల్, బ్లైండ్ స్కూల్ ఇస్ దేర్. ఏమే ఫస్ట్ ఎయిడ్స్ వచ్చినప్పుడు వాస్తవం చెప్పాలంటే ఎవరు ముట్టుకోలే. అలాంటిది RTD లేకపోతే ఎంతమంది చనిపోయిందరు. ఈరోజు కూడా నాకు తెలుసు బత్తలపల్లి హాస్పిటల్ అంటే ఫేమస్. ఇప్పుడు సవేరా అవి వచ్చినాయి, కానీ అవన్నీ లేనప్పుడు ప్రతి మనిషికి లైఫ్ ఇచ్చినది బత్తలపల్లి హాస్పిటల్. సరే, కోవిడ్ టైంలో ఎంతమందిని చూసింది. ఇంకా కళ్యాణ్ దుర్గ్ అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి ఆంధ్రప్రదేశ్లో. సేవ్ RTD పేరుతో పలు పార్టీలు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాయి. సమాచారం లోపం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు తాను భావిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలియజేశారు. RTD సేవలు పునరుద్ధరించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఎంపీల సాయంతో ఓ బృందం ప్రధాని మోదీని కలవనున్నట్లు చెప్పారు. నేను ఈ 2-3 రోజుల తర్వాతలో పార్టీ మంత్రులతోనూ అదేవిధంగా ఇతర రాష్ట్ర రాజకీయ పార్టీ నేతలతోనూ మాట్లాడిన సందర్భానికి గుర్తు చేశాం. అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పైన మరి ఒత్తిడి తీసుకురావాలా. ఏదో సమాచార లోపం వల్ల అక్కడ ఒక అనర్థాలకు దారి తీసే రీతిలోనే
నిర్ణయం తీసుకున్నానని చెప్పి వ్యక్తిగతంగా నేను భావించాను. అందుకనే ఈరోజు ఈ అఖిలపక్ష సంఘం కూడా ఏర్పాటు చేసుకొని ఈ సభ్యులు కూడా గవర్నర్ని లేదా కేంద్ర మంత్రులని కలవడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలా. రాష్ట్రంలో కూడా అక్కడ కూడా మన సిపిఐ సోదరుడు రామకృష్ణ కూడా ఢిల్లీలో ఉన్నాడు. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా పార్లమెంట్ సభ్యులతోనూ మాట్లాడి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని మరి ఒక బృందం మీరు పోండి ఢిల్లీలో కలవండి అని కూడా చెప్పాడు. మరి అమరావతి 2వ తారీఖు కలవకపోవచ్చు, కానీ ఎవడైనా కూడా బృందం కూడా ఈ యొక్క మంచి లక్ష్యంతో ఉన్నటువంటి దీనికి పోవాలని ఆలోచించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం రావాలనుకున్నప్పుడు ₹1 ఆర్డిటి ట్రస్ట్ నుంచి ఆ రోజు నేను వేదిక మీద ఉన్నా, చెక్ ఇచ్చారు. అదేవిధంగా యువగలం పాదయాత్రలు కూడా విన్సెంట్ ఫెర్రర్ గారి యొక్క కార్యాలయానికి అంటే మంచు ఫెర్రర్తో ఆ రోజు యువగలంలో లోకేష్ బాబు కూడా కలవడం జరిగింది. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ కింద వివిధ దేశాల నుంచి అందే సాయాన్ని పునరుద్ధరించేలా తగిన చర్యలు చేపడతారని ఆశిద్దాం.